ధనం మూలం ఇదం జగత్. డబ్బుంటేనే ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది. డబ్బుంటేనే ఈ సమాజం నీకు విలువనిస్తుంది. డబ్బుంటే అప్పలమ్మని అప్సరసని పిలుస్తారు. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరాజు గారని పిలుస్తారు. ఇద్దరు వ్యక్తులు, ఒకడు పేదవాడు, ఒకడు ధనవంతుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరింటికి వెళ్లారు. వాళ్ళు మొదటగా ధనవంతుని పలకరించి కూర్చోమంటారా? పేదవాడిని పలకరించి కూర్చోమంటారా? అంటే పేదవాడిని వదిలేసి ధనవంతుడిని పలకరించి కూర్చోమంటారు. డబ్బుంటేనే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది. డబ్బుంటేనే నీ బంధుమిత్రులు కూడా నిన్ను గౌరవించడం జరుగుతుంది. డబ్బుంటేనే భిక్షగాడు కూడా అతనికి నీవు భిక్షం వేస్తే నీవు ధర్మ ప్రభువారి నిన్ను దీవిస్తాడు. ఒకవేళ నువ్వు అతనికి ధర్మం గనుక చేయకపోతే వీడికి ధర్మం చేసే శక్తిని ప్రసాదించు దేవుడా అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. చివరికి నీ భార్య కూడా నీవు విపరీతంగా డబ్బు సంపాదిస్తేనే నిన్ను ప్రేమిస్తుంది, లేదంటే నిన్ను చీదరించుకుంటుంది. తల్లి ఆకలి చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అనే సామెత ఉంది కదా మిత్రమా. మరి అలాంటి డబ్బు సంపాదించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎంచుకున్న మార్గం జాబ్. ఈ జాబ్ సంపాదించాలి అంటే 15 నుంచి 20 సంవత్సరాలు చదువుకోవాలి. 15 నుంచి 20 సంవత్సరాలు చదువుకుంటే ప్రైవేట్ జాబ్ లో అయితే నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తే 30 సంవత్సరాల సర్వీస్ కనుక ఉంటే ఈ సర్వీస్ మొత్తంలో మనం సంపాదించే డబ్బు మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే 1,80,000 రూపాయలు మాత్రమే. అదే విధంగా గవర్నమెంట్ జాబ్ కనుక సంపాదించుకున్నట్లయితే 30 సంవత్సరాల సర్వీస్ లో నెలకు 50,000 రూపాయలు సంపాదించుకున్నట్లయితే సర్వీస్ మొత్తంలో 1,80,00,000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో లక్షలు కోట్లు సంపాదించాలని, మంచి ఇల్లు కారు కొనుక్కోవాలని, పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని, పెళ్లిళ్ళు చేయాలని, వారిని జీవితంలో సెటిల్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. మరి ఇలాంటి జాబ్ లో మనం సంపాదించినటువంటి డబ్బు వల్ల కారు బంగళా కొనుక్కోవచ్చా? పిల్లలకి మంచి చదువులు చదివించవచ్చా? పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించవచ్చా? పిల్లలకి మంచి పెళ్లిళ్ళు చేయించవచ్చా? అంటే 1,80,00,000తోని 1,80,000తోని ఎలాంటి సెటిల్మెంట్ చేయడానికి అవకాశం లేదు. జాబ్ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ జాబ్ చేసిన వాళ్ళు 30 రోజులు కష్టపడి 30 రోజులు చెమట చేసి బాస్ దగ్గర వర్క్ చేస్తే అతనికి ఫస్ట్ కి సాలరీ వస్తుంది. ఈ ఫస్ట్ కి సాలరీ వచ్చిన తర్వాత అతను రెంట్ కి, కరెంట్ కి, పులవాడికి, పాలవాడికి, ఎడ్యుకేషన్ కి, ఈఎంఐలకి, హెల్త్ కి మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత 10 తారీఖు తర్వాత అతని పిల్లలు రెస్టారెంట్ కి వెళ్దామన్నా, షాపింగ్ మాల్ కి వెళ్దామన్నా, ఐమాక్స్ కి వెళ్దామన్నా ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర లేదు. అతని జేబుకు చిల్లు పడుతుంది, అతని ఖాతా నిల్ అవుతుంది. 10 తారీఖు తర్వాత ఒకవేళ అప్పర్ వాడు కనుక వస్తే నెక్స్ట్ మంత్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇదే ప్రతి నెల చెబుతూ పూట గడుపుతూ అతని జీవితాన్ని ఎంతో దుర్భరంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క జాబ్ వ్యక్తిని మనం చూస్తున్నాం. జాబ్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ జాబ్ చేస్తూ నీ ఖాళీగా ఉన్న సమయాన్ని నీవు నీ కోసం వినియోగించుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ గా అవతరించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. నీవు జాబ్ చేస్తున్నటువంటి దగ్గర నీ బాస్ కోసం నువ్వు పనిచేస్తున్నావు. నీలాంటి వ్యక్తులు ఇంకా ఎంతో మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. మీరందరూ కలిసి అతని దగ్గర పనిచేయడం వలన అతని పని గంటలు పెరుగుతాయి. అతని పని గంటలు పెరగడం వల్ల అతని జాబ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆయన జాబ్ డెవలప్మెంట్ కావడం వల్ల ఆయన లైఫ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నీవు నీ బాస్ దగ్గర నువ్వు చేస్తున్నటువంటి జాబ్ లో నీవు సక్సెస్ అవుతున్నావా, నీ బాస్ సక్సెస్ అవుతున్నాడు అంటే నీవు సక్సెస్ కావడం లేదు మిత్రమా, నీ బాస్ మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. నీ పని గంటలు పెరగడం లేదు, అతని పని గంటలు మాత్రమే పెరుగుతున్నాయి. నీవు నీ యొక్క ఖాళీ సమయాన్ని నీ కోసం నువ్వు వినియోగించుకున్నట్లయితే, నువ్వు జాబ్ చేస్తూ నీ కోసం ఆ సమయాన్ని, ఆ ఖాళీ సమయాన్ని వెచ్చించినట్లయితే, ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉంటుంది. జాబ్ చేస్తూ లక్షల కోట్లు సంపాదించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంపాసిబుల్. జాబ్ చేస్తూ లక్షల కోట్లు సంపాదించే అవకాశమే లేదు. నువ్వు చేస్తున్నటువంటి జాబ్ లో వచ్చిన సాలరీని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా ఇంట్రెస్ట్ కనుక వస్తే నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వు డెవలప్మెంట్ కావచ్చు. కానీ నువ్వు చేసినటువంటి జాబ్ లో ఉన్నటువంటి ఆ ఇన్కమ్ మొత్తం కూడా నీ సొంత ఖర్చులకే ఖర్చు అయిపోతుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నీ దగ్గర ఏముంది? నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం నీ దగ్గర కేవలం ఖాళీ సమయం మాత్రమే ఉంది. నీ యొక్క ఖాళీ సమయాన్ని నీకు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఒక పార్ట్ టైం బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా నువ్వు ఎస్టాబ్లిష్ కావడానికి నీకు అవకాశం ఉంది. బిల్ గేట్స్ తన పిల్లలకి జాబ్ చేయమని చెప్తాడా? అంబానీ తన పిల్లలకి జాబ్ చేయమని చెప్తాడా? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తన నెక్స్ట్ జనరేషన్ కి జాబ్ చేయమని చెప్తాడా? బిజినెస్ చేయమని చెప్తాడా? వాళ్ళందరూ జాబ్ చేయనప్పుడు, బిజినెస్ మాత్రమే చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ దగ్గర జాబ్ చేయాలి? మన జీవితాన్ని అంతా తరతరాలుగా
వాళ్ళ దగ్గర మనం దారపోయాలా? జాబ్ చేసి రిటైర్ అయిన వ్యక్తిని నువ్వు జీవితంలో ఏం సాధించావు అని అడిగితే, ఏం లేదు మిత్రమా, 30 సంవత్సరాల వయసులో నేను యవ్వనంగా ఉన్నప్పుడు ఈ జాబ్ లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో ముసలి వయసులో నేను నా ఆరోగ్యాన్నంతా చెడగొట్టుకొని మోకాళ్ళ నొప్పులతో, కాన్స్టిపేషన్ తో, మలబద్ధకంతో, స్ట్రెస్ తో, థైరాయిడ్ తో, బీపీతో, షుగర్ తో నేను ఈ రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. నా జీవితాన్ని అంతా ఈ జాబ్ కే దారిపోయడం జరిగింది. ఏమీ సాధించలేదని చెప్పి మనకి జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి చెప్పడాన్ని మనం గమనించవచ్చు మిత్రమా. జాబ్ చేస్తూ మీ ఖాళీ సమయాన్ని వెచ్చిస్తూ ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకోసమే. ఇన్ఫినిట్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా లైఫ్ టైమ్ ఫ్రీ స్కిల్స్ నేర్పిస్తూ ఒక వర్క్ షాప్ ని కండక్ట్ చేస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ అవకాశం మీకు దొరకదు. ఇది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మీరు ఎప్పటికీ ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇన్ఫినిట్ ట్రైనింగ్ అకాడమీ అన్లాక్ యువర్ ఫుల్ పొటెన్షియల్ ఫర్ ఏ లైఫ్ చేంజింగ్ జర్నీ అనేటువంటి ఆన్లైన్ వర్క్ షాప్ ని ఫ్రీగా కండక్ట్ చేస్తుంది. ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేయండి, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని. అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి. మీ వివరాలను నమోదు చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ వివరాలు మా దగ్గరికి వస్తాయి. మా టీం మెంబర్స్ మీకు కాల్ చేసి ఈ ఆన్లైన్ వర్క్ షాప్ యొక్క వివరాలు మీకు తెలియజేసి ఈ ఆన్లైన్ వర్క్ షాప్ కి మీరు ఏ విధంగా ఎలా అటెండ్ కావాలో తెలియపరుస్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ అవకాశం మీకు దొరకదు. మీ జీవితంలో మీ పాపాలు, మీ కర్మలు అన్ని అనుభవిస్తేనే ఈ అవకాశం మీకు దొరుకుతుంది. ఇలాంటి అవకాశం ఇది ఫ్రీగా లభిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కూడా మీరు వదులుకున్నట్లయితే ఈ జీవితంలో మీరు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆన్లైన్ లో కలుద్దాం.